రాష్ట్రంలో విద్యార్థులు ఒక్కరూ లేని జీరో ప్రభుత్వ బడులను తాత్కాలికంగా మూసివేయనున్నారు. వాటిని ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం లెక్కల్లో చూపించారు. దీంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు లేని స్కూల్స్ అకాడమిక్ ఇయర్కు ముందే అధికారులు పరిశీలించాలని కోరుతున్నారు విద్యావేత్తలు. 2024-25 విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2245 జీరో స్కూళ్లున్నాయి. వాటిలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 2000కు పైగా ఉన్నాయి. అందులోని 1441 స్కూళ్లలో పిల్లలు లేరు, టీచర్ పోస్టులు లేవు. మరో 600 బడుల్లో విద్యార్థులు లేరు, టీచర్ పోస్టులున్నాయి. ప్రస్తుతానికి 1441 స్కూళ్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఈ 600 పాఠశాలలపై, అలాగే మిగతా శాఖల పరిధిలోని మరో 200 జీరో బడులకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. కేంద్ర విద్యాశాఖ ఏటా విద్యా సంవత్సరం యూడేస్ పేరిట పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తుంది. ఆ లెక్కల ఆధారంగానే రాష్ట్రాల వారీగా పాఠశాలల పనితీరుకు సంబంధించిన గ్రేడింగ్ సూచిక ఇస్తుంది. అంటే పాఠశాలల సంఖ్య, పనిచేసే టీచర్లు, విద్యార్థుల సంఖ్య, జీరో స్కూళ్లు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ స్కోర్ నిర్ణయమవుతుంది. జీరో పాఠశాలలు ఎక్కువగా ఉన్నట్లయితే స్కోర్ తగ్గుతుంది. అందుకే అన్ని రాష్ట్రాలు జీరో స్కూళ్లను యూడేస్ గణాంకాల్లో చూపడం లేదు. 2024-25 యూడేస్ ప్రకారం బెంగాల్లో 3812 జీరో స్కూళ్లుండగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన రిపోర్టులో వాటి సంఖ్య 1571గా చూపింది. తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రకటించింది. దీంతో ఇక్కడ ఇతర రాష్ట్రాల విధానాన్ని పాటించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయకుండా ఉండాలంటే పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలని సూచిస్తున్నారు విద్యావేత్తలు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏటా ఈ సమస్య వస్తోందన్నారు. అవసరం ఉన్న చోట పాఠశాల ఏర్పాటు చేసి, అవసరం లేని చోట వాటిని తీసివేయాలంటున్నారు. కానీ కొన్ని చోట్ల విద్యార్థులు లేకున్నా టీచర్లను నియమించడం, విద్యార్థులు ఉన్న చోట టీచర్లు లేకపోవడంతో ఇటువంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి. రేషనలైజేషన్ చేయనటువంటి బదిలీలు, పదోన్నతుల పట్ల శ్రద్ధ చూపెట్టకపోవడం వల్లనే ఇవాళ సంఖ్య ఎక్కువగా నమోదైంది. మరీ ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే 1441 పాఠశాలల్లో విద్యార్థులు లేరు, ఉపాధ్యాయులు లేరు అని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయులు లేనప్పుడు, విద్యార్థులు లేనప్పుడు అది స్కూల్ ఎట్లయింది? కాబట్టి మరి మళ్ళీ 1500 స్కూళ్ళు జీరో ఎన్రోల్మెంట్ అనేది తప్పు. ఆడ టీచర్ అని ఉండాలి, స్టూడెంట్ అని ఉండాలి. అది స్కూల్, అక్కడ ఒక స్కూల్ అనడానికి మరి ఎవరు కూడా దాన్ని సరిచేయాలంటే ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ జరగాలి, ప్రతి సంవత్సరం బదిలీలు జరగాలి, ప్రతి సంవత్సరం కూడా పదోన్నతులు జరగాలి. ఈ జీరో స్కూళ్లు రికార్డుల్లో ఉండడంతో రాష్ట్ర పీజీఐ ర్యాంకింగ్ పడిపోతోంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.